ఆ జీపీఎస్ తీసేసి ఏది సిపిఎస్ పెట్టింది, ఆ సిపిఎస్ తీసి ఈయన జీపీఎస్ పెట్టాడు. మీరు వచ్చి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానంటే మీ వైపు టర్న్ అవ్వాలి, కానీ లేదా పాత పద్ధతిని కొనసాగిస్తానంటే సిపిఎస్ వాళ్ళకి వద్దని కదా, జీపీఎస్ కూడా వద్దంటే 2019 అయింది అది ఖచ్చితంగా, దాన్ని కాదంటలేదు. దానికి బదులుగా జీపీఎస్ పెట్టారు మధ్య మార్గంగా. మీరు వచ్చి ఓపీఎస్ ఇస్తానంటే మీ వైపు కన్వర్ట్ అవుతారు. సరే ఒకసారి సరే అండి, నాకు అర్థమైంది సార్. ఓపీఎస్, సిపిఎస్, జిపిఎస్ ఏ పిఎస్ అయినప్పటికీ కూడా ఇది యాక్సెప్టబుల్ టు ఎంప్లాయీస్ ఆర్ నాట్? ఖచ్చితంగానండి. నేను అంటోంది వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా, మీరు ఇస్తానంటే అప్పుడు మీ వైపు టర్న్ అవ్వాలి. కానీ అక్కడికే వస్తున్నాను. ఓల్డ్ మేనేజ్మెంట్ లో కానీ ఎన్నికల ప్రక్రియలో కానీ ఓటర్ల యొక్క అభిప్రాయం ప్రధానం. మేము సిపిఎస్ ఇవ్వడానికి ఆల్రెడీ 2019లో మా మేనిఫెస్టోలో జనసేన పార్టీకి పెట్టాము. ఆల్రెడీ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పాము. 2019 చెప్పండి. మీరు సుదీర్ఘంగా మాట్లాడుతుంటే టైం చాలదు, ఇంకా టైం 3 నిమిషాలే ఉంది, అందుకు చెప్తుంది. ఓకే సరే అండి. అయితే మా మేనిఫెస్టోలో సిపిఎస్ ప్లేస్ ఓపీఎస్ పెట్టేటువంటి అవకాశం 99% ఉందండి. మేనిఫెస్టో రిలీజ్ అయ్యే మేము చెప్పడానికి ప్రస్తుతానికి కుదరదు. రైట్, మంచి పాయింట్. ఇంకా రెండండి, ఇది ఎంప్లాయీస్ పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి, అన్ఎంప్లాయీస్ పరిస్థితి. మెగా డిఎస్సీ కానీ ఇంకో ఎంప్లాయ్మెంట్ కానీ ఏది కూడా లేదు. వాళ్ళు కూడా దీని మీద ఎమోషనల్ గా ఉన్నారు. ఉన్న ఎంప్లాయీస్ కి పిఆర్సీ సిస్టమ్ లో ఐఆర్ కంటే మధ్యంతర వృత్తి కంటే కూడా బేసిక్ తక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. మట్టి ఖర్చులు తీసేశారు, వాళ్ళ గ్రాట్యుటీలు తీసేశారు, వాళ్ళ ఏరియాస్ నే మళ్ళీ ఇచ్చి అదేదో గొప్పగా వాళ్ళ బొమ్మలు ఇచ్చినట్టుగా వాళ్ళని చీట్ చేశారు అనేటువంటి ఫీలింగ్ నాది కాదండి, ఇది ఎంప్లాయీస్ ఫీలింగ్. ఎంప్లాయీస్ అందరూ కూడా దానికి యాంటీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇవాళ ప్రెసిడెంట్ కానీ స్పెషల్ స్టేటస్ అని కానీ ఇంకోటని కానీ వీళ్ళు మందు బాటిల్కి పేర్లు పెట్టినటువంటి విధానం చాలా ఎగతాళి విధానంగా ఉంది. ఇది ఎడ్యుకేటెడ్ కొంతమంది ఏంటంటే వీళ్ళకి అభివృద్ధి అన్నా స్పెషల్ స్టేటస్ అన్నా ఇలాంటి విషయాలు ఎంత ఎగతాళిగా ఉందా అని మంటగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క మద్యం విధానం మీద కంప్లీట్ గా ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ సామాన్య మధ్య తరగతి వాళ్ళు కానీ ముఖ్యంగా బ్రాండెడ్ మందుకి అలవాటు పడిన వాళ్ళు కానీ వీళ్ళు గవర్నమెంట్ మీద యాంటీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినటువంటి ఉంటుందిలేండి. మహిళలు ఏమో మందు వద్దంటారు కానీ మా ఆయనకి మంచి బ్రాండ్ ఇవ్వట్లేదని ఫీల్ అవుతుంటారా మహిళలు? వాటర్ ఏదైనా వాళ్ళు మనకే పరిష్కారం ఏంటి? మీరు పర్మిట్ రూములు చంద్రబాబు టైంలో పెట్టేవాళ్ళు.